నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో విజయ్ దేవరకొండ గారి మీద ఒక పోస్ట్ చూసా వేర్ హీ సెడ్ నాకు స్క్రిప్ట్ నచ్చకపోయినా నో చెప్పే లగ్జరీ లేదని. అది చూసి నో చెప్పడం కూడా ఒక లగ్జరీనా టూ మచ్ అనుకుని స్క్రోల్ చేసే లోపే అసలు నేను ఇప్పటి వరకు ఎన్నిసార్లు నో చెప్పలేక ఎస్ చెప్పానో నా బ్రెయిన్ నాకు రిమైండ్ చేసింది. హే శ్రీజ, నాకు అర్జెంట్గా ఒక 5,000 కావాలి, ఇస్తావా ప్లీజ్? నోన్ చెప్పు నీ దగ్గర ఉన్నది 3,000, అది ఇచ్చేస్తే ఈ నెల అంతా అడుక్కు తినాలి. లాస్ట్ మంటే తీసుకున్నది ఇవ్వలేదు, నో అని చెప్పవే. ఆలోచిస్తున్నావేంటే? నో అని చెప్పు. నో చెప్పు. నా దగ్గర ఇప్పుడు 3,000 ఉన్నాయి, అది ఫోన్ పే చేస్తాను. సరిపోతాయిలే, థ్యాంక్స్. ఇన్ఫ్యాక్ట్ నాకే కాదు, మనలో చాలా మందికి ఇదే ప్రాబ్లం. వి జస్ట్ కాంట్ సే నో. బాస్ కి నో చెప్పలేక ఓపిక లేకపోయినా సరే మనది కాని పని మన నెత్తి మీద వేసుకుంటాం. ఫ్రెండ్ కి నో చెప్పలేక టైం లేకపోయినా వాళ్ళతో షాపింగ్ వెళ్తాం. అప్పు అడిగే వాడికి నో చెప్పలేక మనం అడ్జస్ట్ అయ్యి మరీ వాళ్ళకి అప్పిస్తాం. ఎదురింటి వాళ్ళు అడిగారని చెప్పి మనకి ఇష్టం లేకపోయినా మన బైకో కారో వాళ్ళకి ఇస్తాం. అంతవరకు ఎందుకు సలూన్ కో బ్యూటీ పార్లర్ కో వెళ్తామా, అక్కడ వాడు మనకి నచ్చలేని హెయిర్ కట్ చేస్తున్నా, ఆ బ్యూటీ పార్లర్ లాంటి మనకి ఇష్టం లేని ఫేషియల్స్ అన్ని అంటగడుతున్నా బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే మొహం మీద ఫేక్ స్మైల్ వేసుకుని కూర్చుంటాం, కానీ నోరు తెరిచి నో మాత్రం చెప్పం. బికాస్ నో చెప్పే ధైర్యం చచ్చిపోయింది జనరేషన్ కి. బట్ వెయిట్, బిఫోర్ వి రీచ్ టు దట్ కంక్లూజన్, అసలు మనం నో ఎందుకు చెప్పలేకపోతున్నామో అర్థం చేసుకుంటేనే కదా విల్ నో హౌ టు డీల్ విత్ ఇట్. సో ఈ వీడియోలో అదే చెప్పబోతున్నా. విల్ డిస్కస్ ద రీజన్స్ వై వీ స్ట్రగుల్ టు సే నో, అండ్ మీరు ఈజీగా ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వకుండా నో చెప్పేందుకు 3 సింపుల్ టెక్నిక్స్ కూడా షేర్ చేస్తా. ఈ టెక్నిక్స్ ఫాలో అయితే మీ లైఫ్ లో మీకు నచ్చని పని ఎప్పుడు చేయరు. సో మై స్లే స్క్వాడ్, టు దోస్ హూ ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన మైండ్ సెట్కి, గ్రోత్కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్గా మాట్లాడతాను. సో వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఐ వుడ్ గెట్ దట్ మోటివేషన్ టు మేక్ మోర్ వీడియోస్ కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు స్లే విత్ శ్రీజ. ద వెరీ ఫస్ట్ రీజన్ ఈస్ ఫియర్. వాళ్ళు మనల్ని ఏదో అంటారని, గొడవలు పడతారని భయం కాదు. వాళ్ళని మనం హర్ట్ చేస్తామేమో అన్న భయం, వాళ్ళని మనం డిసప్పాయింట్ చేస్తామేమో అన్న భయం, మన సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అన్న భయం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ అ సడన్ మీ ఫ్రెండ్ కాల్ చేసి హైదరాబాద్లో నాకు ఇంటర్వ్యూ ఉంది, నీ రూమ్లోనే ఉంటా, మరి అంతా సెట్ చేసే అని చెప్తాడు. కానీ మీ సిచ్యువేషన్ ఏంటి? మీకున్నదే అగ్గిపెట్టంత రూమ్, అందులోని మళ్ళీ రూమ్మేట్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వడమే కాకుండా మీ రూమ్మేట్స్ని అడ్జస్ట్ అవ్వమని చెప్పాలి. పోనీ ఇదే విషయం మీ ఫ్రెండ్కి కన్వే చేద్దాం అంటే, అమ్మో ఎందుకులే ఫ్రెండ్షిప్ స్పాయిల్ అవుతుందని చెప్పి మీరు నో చెప్పలేక ఎస్ చెప్పేసి తర్వాత మేనేజ్ చేయలేక ఇబ్బంది పడతారు. దిస్ ఈస్ వాట్ మోస్ట్ ఆఫ్ అస్ డూ ఇన్ ఫియర్ బేస్డ్ సిచ్యువేషన్స్. నో చెప్పడం వల్ల వచ్చే వర్స్ట్ అవుట్కమ్స్ ని ముందే ఊహించుకుని గిల్టీగా ఫీల్ అయ్యి అలా అవ్వకూడదని ఎస్ చెప్పేస్తూ ఉంటాం. బట్ నెక్స్ట్ టైం మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ట్రై దిస్ శాండ్విచ్ టెక్నిక్. అంటే ఇప్పుడు శాండ్విచ్ లో 2 బ్రెడ్ స్లైసెస్ కి మధ్యలో స్టఫింగ్ ని పెట్టినట్టు 2 పాజిటివ్ సెంటెన్సెస్ మధ్య మీ నోని ప్లేస్ చేయాలి. అర్థం కాలేదా? లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. సూపర్ రా, ఎన్ని రోజులైందో నేను చూసి. బట్ ఒక చిన్న ప్రాబ్లం, మా రూమ్ ఆల్రెడీ చాలా చిన్నది అండ్ నా రూమ్మేట్స్ కూడా మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బట్ డోంట్ వరీ, నువ్వు ఫస్ట్ వచ్చే, మా రూమ్ పక్కనే ఒక పీజీ ఉంది, నేను మొత్తం మాట్లాడి సెట్ చేసి ఉంచుతా. నువ్వు కాన్సన్ట్రేషన్ అంతా ఫస్ట్ నీ ఇంటర్వ్యూ మీద పెట్టు. డిడ్ యూ సీ వాట్ హ్యాపెండ్ హియర్? మీరు ఇక్కడ నో చెప్పారు కానీ ఒక పాజిటివ్ సెంటెన్స్ తో స్టార్ట్ చేసి ఇంకో పాజిటివ్ సెంటెన్స్ తో ఎండ్ చేశారు. అట్ ద సేమ్ టైం మీరు నో ఎందుకు చెప్పారో మీ జెన్యూన్ రీజన్ ని చెప్పడంతో పాటు వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా ఎందుకు చెప్పడం బెటర్ అంటే, బేసిక్ గా మీ ఫ్రెండ్ కే కాదు, ఎవరికైనా స్ట్రైట్ అవే నో చెప్పామనుకోండి మొహం మీద డోర్ వేసినట్టు అనిపిస్తుంది. బికాస్ మన బ్రెయిన్స్ నెగటివ్ సినారియోస్ ని తొందరగా రిజిస్టర్ చేసుకుంటాయి. అలా కాకుండా ఇలా శాండ్విచ్ మెథడ్ లో ఒక పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేసి చెప్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవ్వకుండా అసలు ఎందుకు నో చెప్తున్నామో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ రిమెంబర్, మీరు ఇక్కడ తిప్పి కావాలనే నో చెప్పకూడదు. ఒకవేళ మీరు నో చెప్పే రీజన్ జెన్యూన్ గా ఉంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రావు. రీజన్ 2 ఇస్ ప్రెషర్. కొన్నిసార్లు మనం అవతల వ్యక్తులకి ఎస్ ఎందుకు చెప్తామో తెలుసా? వాళ్ళు మనల్ని మంచోళ్ళు అనుకోవాలనే ప్రెషర్లో. వీళ్ళు చాలా మంచోళ్ళు, మనం ఏం చెప్పినా చేస్తారనే ఇంప్రెషన్ ని వాళ్ళలో క్రియేట్ చేయడానికి వీ డోంట్ సే నో టు దెమ్. అండ్ ఇదేం కొత్త విషయం కాదు కదా, చిన్నప్పటి నుంచి ఈ ప్రెషర్ మన మీద ఆల్రెడీ ఉంది. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు అది పూర్తిగా వినాలి, అది తప్పైనా కూడా మనం ఎదురు తిరగకూడదు, ఎదురు సమాధానాలు ఇవ్వకూడదు, కామ్గా వినాలంతే. ఇన్ఫాక్ట్ మనం వాళ్ళకి నో చెప్తున్నట్టయితే వాళ్ళ మీద మనకి రెస్పెక్ట్ లేదు అన్నట్టుగా మనల్ని కండిషన్ చేస్తారు. సో ఇలాంటి కండిషన్ లో
పెరిగిన వాళ్ళు అసలు నో చెప్పే ఆప్షన్ ఒకటి ఉందని మర్చిపోయి మరీ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆల్ దే కేర్ అబౌట్ ఇస్ బీయింగ్ గుడ్. దీన్నే నైస్ పర్సన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లో మేనేజర్ మీ మీద ఎక్స్ట్రా వర్క్ డంప్ చేశారు, అయినా సరే మీరు నవ్వుతూ ఆ వర్క్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నో చెప్తే ఎక్కడ మీ మేనేజర్ మిమ్మల్ని బ్యాడ్ ఎంప్లాయీగా కన్సిడర్ చేస్తారేమో అని భయం. ఇంకొక కేసు తీసుకుంటే, మీరు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ ఒక రిలేటివ్ మిమ్మల్ని ఎక్కడో డ్రాప్ చేయమని అడిగారు అండ్ ఆ డ్రాప్ పాయింట్ కూడా మీరు వెళ్ళే దారిలో ఉండదు. మీరు ఫ్రీగా ఉంటే ఓకే, మీకు పని ఉన్నా సరే మీరు అతన్ని డ్రాప్ చేసే వస్తారు. ఎందుకంటే మీరు అలా చేయకపోతే అతను మీకు బాగా పొగరెక్కువ అని అనుకోవచ్చు, ఇదే విషయాన్ని అందరికీ చెప్పచ్చు, లేదా రేపొద్దున్న వాళ్ళ అవసరం మీకు పడినప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ కూడా చేయకపోవచ్చు. ఇలాంటి చాలా సినారియోస్ లో మనం నిజంగా హెల్ప్ చేయాలని కాకుండా మన ఇమేజ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎస్ చెప్తాం. సో నెక్స్ట్ టైం ఇలాంటి ప్రెషర్ లో మీరు ఎస్ చెప్తున్నప్పుడు ట్రై అవుట్ దిస్ చైన్ రియాక్షన్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఏంటంటే, మీరు మీ రోజులో జరిగిన లేదా జరగబోయే ఇన్సిడెంట్స్ హెల్ప్ తో వాళ్ళకి నో చెప్పచ్చు అనమాట. ఎలా అంటే, మీ బాస్ మీకు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారు కదా, అతనికి ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఎస్ ఆర్ నో డైరెక్ట్లీ మీరు ఇలా చెప్పొచ్చు, ఐడ్ లవ్ టు టేక్ దిస్ అప్, కాకపోతే నేను ఎండ్ ఆఫ్ ద డే కల్లా ఫినిష్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ఉంది, నేను దాని మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు దీని మీద ఫోకస్ షిఫ్ట్ చేస్తే అనవసరంగా ఆ వర్క్ హ్యాంపర్ అవుతుంది అండ్ ఆ ఇంపాక్ట్ టీమ్ మొత్తం మీద పడుతుంది, కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు రీఅసైన్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. లేదు నేనే చేయాలి అంటారా, నో వరీస్, రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లోని ఆ టాస్క్ ని ప్రియారిటైజ్ చేసుకుని ఫినిష్ చేస్తాను. ఇదే చైన్ రియాక్షన్ ని మీ రిలేటివ్ కేసులో వాడాలనుకోండి. సారీ అంకుల్, ఈ ఫంక్షన్ అయిపోగానే ఇంటికి వెళ్ళే దారిలోనే ఇంకో పని ఉంది, ఇప్పుడు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి నేను వేరే రూట్ తీసుకుంటే ఆ పని ఫినిష్ అవ్వదు, మళ్ళీ నేను పని కట్టుకుని ఇటుపక్క రావాల్సి వస్తుంది, తప్పుగా అనుకోకండి. ఇలా మీ డేలో జరగబోయే లేదా జరిగిన ఇన్సిడెంట్స్ ని యూజ్ చేసుకుని నో చెప్పడం వల్ల అవతల వ్యక్తికి మీరు ఉన్న కరెంట్ సిచ్యువేషన్ అర్థమవుతుంది. అండ్ ఇఫ్ దే స్టిల్ జడ్జ్ యూ, లెట్ దెమ్. మీ లైఫ్ లో మీరు అన్నిటికంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది మీ టైం కి మాత్రమే. అది మర్చిపోయి అందరికీ ఫేక్ రెస్పెక్ట్ ఇవ్వడం కోసం మీ టైం ని ఇన్వెస్ట్ చేస్తా అంటే ఐమ్ సారీ, నో బడీ కెన్ హెల్ప్ యూ. రీజన్ 3, ఫోమో, అదే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నిజానికి మనం చాలాసార్లు అవసరం లేకపోయినా ఎస్ చెప్పడానికి రీజన్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ అ సడన్ మీ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందామని ఒక మెసేజ్ చేస్తారు, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, అందులో మిమ్మల్ని యాడ్ చేస్తారు, ఫుల్ హడావిడి చేస్తూ ఉంటారు. కానీ మీరేమో ఇక్కడ సీరియస్గా ఎగ్జామ్కో ఇంటర్వ్యూకో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక్కడ యాక్చువల్లీ మీకు మీ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్, కానీ ఐఎమ్ ఇన్ ఫర్ ద పార్టీ బ్రో అని మెసేజ్ చేసేస్తారు. ఎందుకంటే యూ ఫీల్ దట్ ఫోమో. మీరు ఏం ఫీల్ అవుతారంటే, ఇప్పుడు నేను వెళ్ళకపోతే వీళ్ళందరూ నేను లేకుండా ఫుల్ ఎంజాయ్ చేసేస్తారు, నెక్స్ట్ టైం నన్ను పిలవరు, నన్ను బోర్ అనుకుంటారు, నేను లేకుండా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారని చెప్పి మీ ఎగ్జామ్ ని పక్కన పెట్టి ఎస్ చెప్పేస్తారు. బట్ నెక్స్ట్ టైం మీరు ఇలా ఫోమో ఫీల్ అయినప్పుడు యూ కెన్ ట్రై అవుట్ దిస్ బఫర్ జోన్ టెక్నిక్. ఇదేంటంటే, మీరు ఎప్పుడైనా ఫోమోలో ఎస్ చెప్పేస్తున్నాను అని అనిపించగానే ఆగండి, వెంటనే మీ రిప్లై ఇవ్వద్దు, మీ బ్రెయిన్కి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour బఫర్ జోన్ ఇవ్వండి. ఈ గ్యాప్లో మీకు ఎగ్జామ్ ఇంపార్టెంటా పార్టీ ఇంపార్టెంట్ అనే క్లారిటీ మీ అంతటి మీకే వస్తుంది. స్లోగా ఆ ఫోమో ఫీలింగ్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు మీరు కామ్ మైండ్ సెట్తో, లేదు నాకు ఎగ్జామ్ ఉంది సో నేను దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, బట్ నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు పక్కా ఐల్ బీ దేర్ అని మీరు చెప్పొచ్చు. వాళ్ళు మిమ్మల్ని బోర్ అనుకుంటారా, అనుకోనివ్వండి, బికాస్ ప్రియారిటీస్ మ్యాటర్ అ లాట్. సో రిమెంబర్, ఫోమోలోకి పోయి ఇలా అవసరం లేని వాటికి ఎస్ చెప్పొద్దు. సో మై స్లే స్క్వాడ్, ఇప్పటి వరకు చెప్పిన 3 reasons లో ఏ రీజన్ వల్ల మీరు ఎక్కువ సార్లు నో చెప్పలేకపోయారో కమెంట్ చేయండి. అండ్ రిమెంబర్, నో చెప్పడం తప్పు కాదు, నో అని రాంగ్ వేలో చెప్పడము లేదా అసలు చెప్పకపోవడమే పెద్ద తప్పు. అండ్ ఈ వీడియోలో చెప్పిన రీజన్స్ తో, టెక్నిక్స్ తో మీరు చెప్పాలనుకునే నోని చాలా కాన్ఫిడెంట్ గా, ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వకుండా, డ్రామా లేకుండా, గిల్ట్ లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా కన్వే చేయొచ్చు. అండ్ బై ద వే, మీరు నో చెప్పడం వల్ల ఈ సొసైటీ మిమ్మల్ని సెల్ఫిష్ అని, రూడ్ అని జడ్జ్ చేస్తుంది అనిపిస్తే, listen to these words by Warren Buffett. It will definitely change your perspective. The difference between successful people and very successful people is that very successful people say no to almost everything. And I hope this video helped you. Content nachithe video like chesi మీ friends and family కి share చేయండి. And don't forget to subscribe to Slay with Shrija. Subscribe చేసుకుని పక్కనే ఉన్న bell icon లో all notifications on చేసుకుంటే every Sunday video వచ్చిన ప్రతిసారి మీకు notification వస్తుంది. Let's slay together.